బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు నేటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. రేపు నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించనున్నారు. ఇక ఏపీ నుంచి 3 నేతలు నామినేషన్ వేరున్నారు. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ నామినేషన్ వేరున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, ఏపీ నుంచి సంబంధించిన ఉప ఎన్నికల్లో భాగంగా 3 రాజ్యసభ స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో ఏపీ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభకు ఆయనకు స్థానం కల్పించడం జరిగింది. ఇక టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, అలాగే సానా సతీష్ ఇద్దరు కూడా ఈరోజు ఉదయం 11 గంటలకే ఏపీ అసెంబ్లీలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ని డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ అనేది ఉంటుంది. ఏకగ్రీవం కాని స్థానాలకు ఈ పోలింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ 6 రాజ్యసభ స్థానాలలో 5 స్థానాలను బీజేపీ ఎన్డీఏ దక్కించుకోబోతోంది. పశ్చిమ బెంగాల్లో 1 స్థానం మాత్రమే టీఎంసీకి దక్కబోతోంది. ఇటు ఒడిశా, అలాగే హర్యానా, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఉండే 5 రాజ్యసభ స్థానాలు కూడా బీజేపీకే దక్కబోతున్నాయి. సో బీజేపీ సంఖ్యాబలం అనేది పెద్దల సభలో, రాజ్యసభలో ఇప్పుడు మరింత పెరగబోతోంది. ఎన్డీఏ సంఖ్యాబలం అనేది ప్రస్తుతం 232 సంఖ్యాబలం ఉంది. సో ప్రస్తుతం జరగబోయే ఉప ఎన్నికల 6 స్థానాలతో పోలిస్తే గనక ప్రస్తుతం ఇటు బీజేపీకి సంబంధించిన సంఖ్యాబలం అనేది, ముఖ్యంగా ఎన్డీఏ సంఖ్యాబలం అనేది ప్రస్తుతం 119 ఉంది. సో 124కి రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యాబలం అనేది పెరగబోతోంది. సో ఏపీ నుంచి ముఖ్యంగా ఈ 3 సభ్యులు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి అలాగే జనసేనకి ఎటువంటి వాయిస్ అనేది లేదు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఎవరు లేరు. సో ఇప్పుడు 3 రాజ్యసభ సభ్యులు ముఖ్యంగా ఏపీ నుంచి తమ వాయిస్ ని వినిపించబోతున్నారు. ఆర్ కృష్ణయ్యని ప్రధానంగా బీజేపీ, ఇటు ఆయన తెలంగాణ వాడైనప్పటికీ కూడా బీసీ కమ్యూనిటీని ఉపయోగించుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడాలన్న కోణంలోనే ఆర్ కృష్ణయ్యకి మరోసారి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసినప్పటికీ ముందస్తు ఒప్పందంలో భాగంగానే మళ్లీ రాజ్యసభ ఇస్తామన్న కోణంలో భాగంగానే మళ్లీ ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ముఖ్యంగా పార్టీల సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు సైతం రాజ్యసభ పదవుల్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్న పరిస్థితి. సో అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభకు రాబోతున్నారు. ఇటు టీడీపీ నుంచి ఇటు బీద మస్తాన్ రావు, అలాగే సానా సతీష్ లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.